ప్రసక్తి తీసుకొచ్చాడు. అప్పుడు సర్దార్ పటేల్ గారు, ఏమయ్యా పట్టాభి, తెలుగు 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 అంటావు, తెలుగు ఎక్కడుంది? మీరందరూ తమిళనాడులో ఉన్నారు, మద్రాసీలు మీరందరూ, మీకు తెలుగే ఉంది అని చాలా హేళనగా మాట్లాడాడు. అప్పుడు పట్టాభి గారు జేబులో ఇంకా వాణాకాశ్ తీసి, ఇదిగో చూడు పట్టాభి, చూడు దీని మీద ఎన్ని భాషలు ఉన్నాయో. ఇంగ్లీష్ భాష జాతీయ భాష హిందీ, అధికార భాష ఇంగ్లీషు, ఈ రెండు కాక మిగిలిన ఇండియన్ లాంగ్వేజెస్లో ఉన్న భాషల్లో తెలుగు ఒక్కటే ఉంది అనాకాశం మీద. అంతేగాని మీ గుజరాతీ కానీ మీరు అంటున్న మద్రాసీలు తమిళం కానీ ఈ భాష లేదయ్యా. ఇంగ్లీష్ వాళ్ళు ఏనాడో గుర్తించారు తెలుగు యొక్క ప్రాముఖ్యతని అని ఒక గొప్ప చెంపపెట్టు లాంటి జవాబిచ్చాడు. దానికి కూడా హిందీ ఇంగ్లీష్ తర్వాత తెలుగే ఎందుకు వచ్చింది అంటే ఒక కారణం ఉంది. ఇప్పుడు మనం ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఏ రాష్ట్రంలో పనిచేస్తే అక్కడి భాషని కొంత వర్కింగ్ నాలెడ్జ్ అయినా ఉండాలని ఒక కండిషన్ ఉంది. అలాగే సౌత్ ఇండియాలో ఉన్న 4 భాషల్లోనూ ఏది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది, ఏ భాష ఈ నాణ్యం ముద్రించాలంటే తెలుగే వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది, తెలుగునే వాళ్ళు ప్రిఫర్ చేశారు. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని గుర్తించారు. అలాగే తెలుగు భాషలో ఉన్న సామెతలు, నుడికారాలు ఏ భాషలోనూ లేవు. తెలుగులో ఎన్నో కారాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఓంకారం మొదలు చమత్కారం, ధిక్కారం, తిరస్కారం, ప్రతీకారం, చీత్కారం, అధికారం, ఘీంకారం, సత్కారం, ఇలా ఎన్నో కారాలు ఉన్నాయి మన తెలుగులో. అయితే ఇవన్నీ కాసేపు పట్టణ పెట్టి 2 కారాలు మాత్రం తప్పనిసరిగా మనం అనుసరించాలి. ఆ 2 కారాలు ఏంటంటే తెలుగు నుడికారం, దాని మీద మమకారం. ఆ 2 కారాలను వదిలిపెట్టకూడదు. అలాగే మన తెలుగు భాషలో పాలిండ్రోమ్స్ అని ఉన్నాయి. మీ తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఎటు నుంచి చదివినా ఒకలాగే ఉంటాయి. కిటికీ, మడమ, వికట కవి, అలాంటి పదాలు మన తెలుగులో ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో పాలిండ్రోమ్స్ అని అనడం పరిపాటి. అటువంటి మన తెలుగు భాషలే ఉన్నాయి. అలాగే ఏకాక్షర పద్యాలు తెలుగులోనే ఉన్నాయి. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే బాల సాహిత్యంతో పిల్లల్లో మాతృభాష పట్ల మమకారం పెంచగలం, సృజనాత్మక శక్తి పెంపొందుతుంది. మిగతా భాషలు తేలిగ్గా నేర్చుకోవచ్చు. మన మాతృభాషలోనే మన సంస్కారం, సంస్కృతి ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పటికీ కూడా మన తెలుగు పత్రికలు ఆదివారం సంచికలో 1 పేజీయో 1/2 పేజీయో ఉడతా భక్తిగా బాల సాహిత్యం వేస్తూ ఉంటారు. ఆ బాల సాహిత్యం మామూలుగా పేపర్ అంతా అక్షరాలు ఏ సైజులో ఉన్నాయో ఆ సైజులోనే వేస్తారు. అది చాలా చాలా తప్పు. పెద్ద అక్షరాలు ఉండి తీరాలి. ఫాంట్, మన ఇంగ్లీష్లో ఫాంట్స్ అంటాం. అవి పెద్ద అక్షరాలకు తగినంత పెద్ద సైజులో ఉంటేనే బాలుడిని ఆకర్షిస్తాయి. ఆ విషయం పత్రికల వాళ్ళు ఎందుకో గమనించటం లేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. తెలుగు భాష గురించి చెప్పుకునేటప్పుడు ఈ భాష తెలుగులోనే ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఇంగ్లీష్ మాధ్యమం వచ్చేసింది, అంతా పాడైపోతుంది అని అనుకుంటున్నాం. నిజమే, ఆ మాట కరెక్టే. ఎందుకు పాడవుతుంది? ఇది తెలుగునే అని సత్యం. ప్లే స్కూల్లో, నర్సరీ క్లాసులు సైతం ఆంగ్ల మాధ్యమంలోనే నడుస్తున్నాయి. తల్లి భాషలో ముందు పట్టు సాధిస్తే ఇంగ్లీషు, ఇతర భాషలు, ఇతర అకాడమిక్ సబ్జెక్ట్స్ సులభంగా నేర్చుకుంటారు. అందులో ప్రావీణ్యం సంపాదించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ సంగతి మనకు జపాన్, జర్మనీ, ఇలాగా వీళ్ళందరి యొక్క అనుభవాన్ని చూస్తే మాతృభాష ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే మనం ఇంగ్లీష్ను చాలా శిరోధార్యంగా భావించి వందల ఏళ్ళగా మనం నెత్తిమీ పెట్టుకున్నాం. అయితే ఆనాటి ఆ భాష పరిస్థితి ఏమిటి? దీనిలో ఒక ముఖ్య విషయం ఏంటంటే కవిత్రయం వారు కావ్య సృష్టి చేస్తున్న కాలానికి ఇంగ్లీష్కి ఇంకా రూపకల్పన జరగలేదు. 14వ శతాబ్దం వరకు ఇంగ్లీష్ భాషకు ఇంగ్లాండ్లోనే గుర్తింపు లేదు. నేడు మనం ఇంగ్లీష్ వ్యామోహంలాగే వాళ్లకు ఫ్రెంచ్ అండ్ లాటిన్ అంటే బాగా ఇష్టం.
చాలా ఆ భాషా వ్యామోహం ఉండేది. ఇంగ్లీష్ అనేది ఏదో దేశవాళీ సరుకు అని చిన్నచూపు చూడబడింది. ఈ 14వ శతాబ్దం చివరి కానీ దానికి పార్లమెంట్లో ప్రవేశం లభించలేదు. అలాగే భాషలో కనీస పరిజ్ఞానం ఉంటే కానీ మనకి దైనందిన జీవితం గడవదు. కారక పరిచ్ఛేదం అనుకుంటాను. మీరందరూ బాల వ్యాకరణం చదువుతున్నారు కదా, అందులో ఒక సూత్రం ఉంది, కర్మమున ద్వితీయగు అని. ఇక్కడ ద్వితీయ అంటే భార్య అని అర్థం కూడా ఉంది. ఆ అర్థం చెప్పారనుకోండి, ఇక ఏ యువకుడు ముందుకు రాడు పెళ్లి చేసుకోవడానికి. అలాగే పత్రికా భాష కూడా చాలా భ్రష్టమైపోయింది. కొన్నాళ్ళ క్రితం ఒక స్నేహితుడిని, ఎవరే లాస్ట్ వీక్ నాది టీవీ ప్రోగ్రాం వచ్చింది చూసేవా అని అడిగా. లేదురా, నేను టీవీలో తెలుగు ప్రోగ్రాం చూడడం మానేసాను అన్నాడు. ఎందుకంటే తెలుగు భాష మీద నాకు భక్తి అనురాగం ఉన్నాయి కాబట్టి మానేసాను. అదేంటంటే ఈ టీవీ యాంకర్లకి భాష సరిగ్గా తెలియదు, ఉచ్చారణ అసలే లేదు, శేషాసకి భేదం తెలియదు వాళ్ళకి. అలాగే ఆ భాష యొక్క ఇదేంటంటే, ఒక ఆవిడ సభా నిర్వహణ చేస్తుంది. ఆహూతులు అని 2 పదాలు ఉన్నాయి మనకి. రెండు డిఫరెంట్ అర్థాలు ఉన్నాయి వాటికి. ఆవిడ ఒకదానికి బదులు ఒక అంది. ఆహుతులందరికీ స్వాగతం అంది. ఆ వచ్చిన వాళ్ళందరూ ఆహుతి అయిపోయి ఉంటారు. అలాగా ఈ మధ్య మనకి లాస్ట్ ఇయర్ అంతా రామాలయం, అయోధ్యలో రామాలయం ప్రారంభ సమయంలో ఎన్నో కార్యక్రమాలు అన్ని మీడియా మాధ్యమాలు అన్నిటిగా వచ్చాయి. చక్కని మన శ్రీరాముడు శ్రీరామ్ అయిపోయింది, షకారం వచ్చింది, శ్రీరామ్ అన్న మొదలుపెట్టారు. అందువల్ల ఏంటంటే అమ్మ సిక్కిపోతుంది. తెలుగు భాషకు 56 అక్షరాలు ఉన్నాయంటే అవునా అని ఆశ్చర్యపోయేవాళ్ళు, అవును కాబోలు అని సర్దుకుపోయేవాళ్ళు, కాదేమో అని అనుమానపడేవాళ్ళు, కానే కాదని ఖచ్చితంగా వాదించేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మనకి. మొత్తం మీద మన అందరి ఆక్రోశము, ఆకాంక్ష తెలుగు ఐసీయూకి వెళ్ళకూడదు, తెలుగు సజీవంగా ఉండాలి అన్నది మన అందరి యొక్క ఆకాంక్ష. తెలుగు భాషలందు తెలుగు లెస్స అన్నది భూత భవిష్యత్ వర్తమానాల అన్నిటికీ వర్తించేటువంటి విషయం. ఈ 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ ముఖ్యంగా మహాపండితులైనటువంటి ఉద్దండుల ముందు ఒక అపండితుడు, నా వంటి అపండితుడు మాట్లాడడం జరిగింది. దీనికి కారణం భాష మీద అభిమానం, సాహిత్యం మీద అభిమానం, మా ప్రిన్సిపాల్ గారి హనుమత్ ప్రసాద్ గారి సౌజన్యం, మా మేడం గారి యొక్క ఆప్యాయత కారణం తప్ప అంతకు మించి నాకున్న అర్హతలేమీ లేవు. ఈ 4 ముక్కలు శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. సెలవు. వస్తు. ధన్యవాదాలు అన్నయ్య గారు, మంచి పరిశ్రమ చేశారు. చక్కని విశేషాలను మా విద్యార్థులకి తెలియచేశారు. తర్వాత పీడీసీ ఫస్ట్ ఇయర్ అబ్బాయిలు గీతాలాపనం త్వరగా రావాలి. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు
తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయకారం, తెలుగుదనం మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. మన తెలుగు మల్లెపూల పరిమళించరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఆ తెలుగు భాష గొప్పతనం తెలుసుకోరా. మన తెలుగు మల్లెపూల పరిమళించరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించరా. సువిశాల పదధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా. మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన అడుగులు నేర్పినది తెలుగు పాటరా. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లికి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. మన తెలుగు మల్లెపూల పరిమళించరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించరా. బాగుందమ్మా, చక్కగా ఆలపించారు. అమ్మ ఆశీస్సులు మీకు. తర్వాత మన ఆత్మీయ అతిథి మేడా మస్తాన్ రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కూర్చొని మాట్లాడారు. నా పరిచయ వాక్యాల్లో మృదుల గారు ఆర్మీలో పనిచేశారని చెప్పారు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ రావాలి కదా, కుంటుకుంటూ వచ్చాడేమంటే మీరు అనుకోవచ్చు. ఆర్మీలో చేరేటప్పుడు బాగానే చేరాను. అక్కడ దెబ్బ తగిలిన తర్వాత బయటకు వచ్చాను. అందుకు నా కాలు ఇలాగా అయిందని మీకు అన్వయించుకుంటూ, నాది నిత్య జీవితంలో హాస్యం అనే ఒక చిన్న సబ్జెక్ట్ మీద చెప్పమని చెప్పారు కన్నయ్య గారు. నేను చిన్నప్పటి నుంచి హాస్యాన్ని ఆస్వాదిస్తుంటాను. ఏ విషయం జరిగినా పర్లేదు, ఏ విషయం జరిగినా దాంట్లో హాస్యాన్ని చూస్తాను నేను. చిన్నప్పుడు నేను చాలా అల్లరిగా ఉండేవాడిని, ఏడిపించేవాడిని, కొడితే ఏడ్చేవాడిని. మా పెద్దలు అంటుండేవారు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడిని, ఒరే నువ్వు పెద్ద అయితే పోలీసు అవుతారా అనేవాళ్ళు. చిన్న చిన్న అబద్ధాలు చెప్పేవాడిని, ఒరే నువ్వు పెద్ద అయితే రాజకీయ నాయుడు అవుతారా అని చెప్పేవాడు. అలాగే నాకు బాగా పొగరుంది కాబట్టి నువ్వు మిలిటరీలోకి వెళ్తారని చెప్పేవాడు. అలాగే నేను మిలిటరీలోకి వెళ్ళాను. అయితే నిత్య జీవితంలో హాస్యం కాబట్టి, మాది నెల్లూరు దగ్గర అల్లూరు అనే గ్రామం. నేను విశాఖపట్నం నుంచి తరచుగా రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాను. ఒకసారి నేను మా ఆవిడ రైల్వే స్టేషన్లో తిరుపతి ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నాం. ఒక అబ్బాయి, ఒక 20 సంవత్సరాలు ఉంటే అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అంకుల్ దువ్వినిస్తారా, దువ్వుకొని ఇస్తానన్నారు. నేను వెంటనే వెనక జేబులో నేను తీసి దువ్వినిచ్చాను. అతను చక్కగా దూకొని వెళ్ళిపోయాడు. మా ఆవిడ అడిగేది నన్ను, ఏమండి ఇంతమంది ప్రయాణికులు ఉండగా మీ దగ్గరికి ఎందుకు వచ్చి దువ్విని అడిగాడంటే, మా ఆవిడకి చెప్పాను, పద్మ ఎవరి నెత్తి మీద అయితే 4 ఇంటికల కంటే ఎక్కువ ఉండవో వాళ్ళ జేబులో దువ్విని ఉంటుందని. మీకు ఇప్పటికీ మన జేబులో దువ్విని ఉంటుంది. అలాగే మిలిటరీ వాళ్ళకి పిల్లనివ్వరండి మామూలుగా, పెళ్లి చేసుకోవాలంటే. మా మిత్రుడు ఒకసారి వాళ్ళ ఇంటికి పిలిచాడు, ఒరే భోజనానికి రారా అని. భోజనానికి వెళ్ళాను. చక్కగా పప్పు, నెయ్యి, ఆవకాయ అంతా వడ్డించారు వాళ్ళు. ఆవిడ, మా మిత్రుడు తల్లి అడిగారు నన్ను, నాయన ఎలా ఉంది, నచ్చిందా అని అడిగింది. నచ్చింది అన్నాను తింటూ. అయితే ముహూర్తాలు ఎప్పుడే పెట్టుకోమంటావు అని అడిగింది. ముహూర్తాలు ఏమిటంటే, అయితే నీకు వడ్డించింది మా అమ్మాయి కదా అన్నది. ఆ అమ్మాయి ఇప్పుడు నా భార్య. పెళ్ళయింది,
బాబు పుట్టాడు. వాడికి 6 ఏళ్ల వయసు అప్పుడు నేను స్కూటర్ మీద ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వాకిట్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమరా అబ్బాయి భరతు, ఎందుకు వాకిట్లో కూర్చొని ఏడుస్తున్నావు అంటే, అమ్మ కొట్టింది నాన్న అన్నాడు. నేను వాడిని ఎత్తుకొని, ఒరే అమ్మ కొడితే అలా రోడ్లోకి వచ్చి ఏడవకూడదు, నేను ఎప్పుడన్నా అలా ఏడ్చానా? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అబ్బాయిని అడిగారు, అమ్మాయి నచ్చిందా అని. అతనేం మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదంటే ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు ఆ అబ్బాయి మేనమామ వచ్చాడు. వెంటనే వచ్చి, ఆ అబ్బాయి మన నాంచారేలాగా రంగస్థల నటుడు, మైక్ లేకుండా చెప్పడు, మైక్ అందించండి చెప్తాడని. వెంటనే మైక్ అందించారు, అని నచ్చిందని చెప్పాడు. సో రంగస్థల నటులకు ఆ ప్రాబ్లం ఉంటుంది. అలాగే పిసినారి మామ తన అల్లుడిని ఫోన్లో, బాబు విశాఖపట్నం వస్తున్నావా, పోయినసారిలాగా ఎక్కువ ఖర్చు పెట్టి రావద్దు, రైలు దిగిన వెంటనే ఆటోలో ఇంటికి వచ్చేసేయని చెప్పాడు. ఆ అల్లుడు అరగంట తర్వాత ఇంటికి వచ్చి, మామయ్య ఆటోకి 100 రూపాయలు, ట్యాక్సీకి 500 రూపాయలు కట్టమన్నాడు. అదేంటి అల్లుడు, నేను ఆటోలోనే రమ్మన్నాను అన్నాడు. అవును మామయ్య, నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాను, ఈరోజు ఆటోలన్నీ స్ట్రైకు, అందుకని ట్యాక్సీ తీసుకొని ఆటో కోసం వెతికాను, ఆటో పట్టుకొని వచ్చాను. సో ట్యాక్సీకి 500, ఆటోకి 100, మొత్తం 600 కట్టమని చెప్పాడు. సో పిసినారి మామకి అలాంటి అల్లుళ్ళు కూడా ఉంటారని చెప్పడానికి ఇది చెప్పాను. అలాగే కళ్ళు చిదంబరం గారని మీకు ఒక యాక్టర్ ఉన్నాడు, మీకు గుర్తుందా? 2 కళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటాయి. ఆయన నా మిత్రుడు, నాకు బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆయన చైన్ స్మోకర్ అనమాట, విపరీతంగా సిగరెట్లు తాగేవాడు. ఒకసారి ఆయన దగ్గు ఎక్కువైతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. ఆయన డాక్టర్ గారు ఎక్స్రే తీపించి, ఇలాగ ఎక్స్రే ఆ గ్లాస్ నుంచి చూస్తున్నాడు. కళ్ళు చిదంబరం గారు అడిగారు అనమాట, డాక్టర్ గారు ఏమన్నా ఉందా నాకు? ఏం లేదా అన్నాడు. అమ్మయ్యా, ఇకరైతే రోజు సిగరెట్లు తాగొచ్చు అనమాట, సిగరెట్లు అన్నాడు. నేను ఏమీ లేదన్నది అది జబ్బు కాదండి, గుండెలో ఏమీ లేదన్నాడు. లంగ్స్ అంతా పూర్తిగా ఖాళీగా అయ్యిందనమాట, సిగరెట్లు అంత ఎక్కువ తాగేవాడు అనమాట ఆయన. అలాగే మరొక మిత్రుడు గొల్లపూడి మారుతిరావు గారు 2019లో చనిపోయారు. ఆయన నేను రోజు మార్చి రోజు కలిసేవాడిని విశాఖపట్నంలో. ఒకరోజు ఆయన ఇంటికి అనుష్క అనే సినిమా యాక్ట్రెస్ వస్తున్నానని చెప్పి టెలిఫోన్ చేశారు. అనుష్క బాహుబలిలో ఉంది కదా హీరోయిన్. అప్పుడు అన్నారు, చూడు మస్తాన్ రెడ్డి, అనుష్క అనే అమ్మాయి మన ఇంటికి వస్తుంది, రోజంతా ఇక్కడే ఉంటుంది, నువ్వు ఎవరికి చెప్పకూడదు ఆ అమ్మాయి వచ్చినట్టు మా ఇంటికి అని చెప్పాడు. చివరికి మీ తమ్ముడికి, మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకూడదని చెప్పాడు. సరేనండి, నేను ఎవరికి చెప్పను, ఓన్లీ నా పెళ్ళానే చెప్తానన్నాను. పిచ్చోడలాగా ఉన్నాడు ఆయన. నువ్వు పెళ్ళానే చెప్తే ప్రపంచం తెలిసిపోద్ది కదా, చెప్పొద్దు అన్నాడు. అలాగే ఇంకొకసారి మురళీమోహన్ వస్తున్నారు ఆయన ఇంటికి. ఆయన రాజకీయ నాయకుడు. అడిగి చెప్పాడు మళ్ళీ, మురళీమోహన్ వస్తున్నాడు మస్తానరెడ్డి, తెలుసు కదా అన్నాడు. తెలుసు అండి, నా పెళ్ళానే కూడా చెప్పనన్నాను. పిచ్చోడలాగా ఉన్నాడు, పెళ్ళానే చెప్పబోయా, ఆయన వచ్చేది అందరూ తెలియాలి, రాజకీయ నాయకుడు, ఆయనకు 200 మంది కావాలన్నాడు. సో ఇలాగా ప్రతి మనిషిలో, ప్రతి జీవితంలో, ప్రతి నిత్యంగా ఏదో హాస్యం దొరుకుతూనే ఉంటుంది. అలాగే ఒక అతని దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చాడు ఒక అతను. వచ్చి అడిగాడు, సార్ నేను చాలా చోట్ల ఉద్యోగాలు చేశాను, కానీ ఒక నెల కంటే ఎక్కువ ఉంచకుండా తీసేస్తున్నారు, అందుకనే మీ దగ్గరకు వచ్చాను అని. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే 4-5 ఉద్యోగాలు చేసావు కదా, నిన్ను ఏ విధమైన పనులు పెట్టుకుంటాడరా అన్నాడు. అందుకనే సార్ మీ దగ్గరకు వచ్చాను. సరే ఏమేమి ఉద్యోగాలు చేసావంటే, నేను ముందండి బస్సు డ్రైవర్ ఉద్యోగం చేశానండి. మరి ఎలా పోయిందిరా? ఆ బస్సు స్పీడ్గా వెళ్తుందండి, మధ్యలో నది అడ్డం వచ్చింది, దూకించేశానండి, నదిలో పడిపోయింది బస్సు. ఈత వచ్చిన వాళ్ళు పైకి రమ్మన్నాను, ఈత రాని వాళ్ళు దేవుడికి దండం పెట్టుకోమని చెప్పిన, ఉద్యోగులను తీసేశారని చెప్పాడు. తర్వాత ఇంకేం ఉద్యోగం చేసావురా? ఆ తర్వాత అండి షిప్ క్యాప్టెన్, లాంచ్, గోదావరి నదిలో చిన్న లాంచ్ క్యాప్టెన్గా చేశానండి. మరి ఆ ఉద్యోగం ఎందుకు తీసేశారా? ఏమంటే నదిలో బోట్ వెళ్తూ ఉంది, మధ్యలో రిపేర్ వచ్చింది, వచ్చిన తర్వాత అరే అందరు కిందకి దిగి తోయండి రా అన్నాను, బస్సులాగా అందరు కిందకి దిగి చనిపోయారండి, అందుకని అది కూడా తీసేశారండి. మరి 3వ ఉద్యోగం ఏం చేసావురా? 3వ ఉద్యోగం హెలికాప్టర్ ఉద్యోగం చేశానంటే కనీసం 3-4 నెలలు పనిచేశాను అన్నాడు. హెలికాప్టర్ ఉద్యోగం 3-4 పని చేశాను, మరి ఎలా పోయింది? సార్ హెలికాప్టర్లో నేను ఊటీకి తీసుకెళ్ళానండి, మా మినిస్టర్ని వాళ్ళందరినీ ఊటీకి తీసుకెళ్ళిన తర్వాత చలి ఎక్కువైంది, ఫ్యాన్ ఆపేశానండి. అందుకనే మీ దగ్గరికి వచ్చానండి.
తర్వాత మీకు భక్తితో పాటుగా వంట కూడా వచ్చి ఉండాలమ్మా. లేకపోతే ఎలా ఉంటుందంటే కొత్తగా పెళ్ళైన జంట ఆ అమ్మాయికి పాలు పొంగిపోతుంటే తెలియడం లేదు ఎలా ఆర్పాలో. వెంటనే వాళ్ళ అత్తయ్యని అడిగింది, అత్తయ్య పాలు పొంగిపోతున్నా ఏం చేయాలని. అమ్మ సిమ్లో పెట్టమ్మా అని చెప్పింది ఆమె. బిఎస్ఎన్ఎల్ సిమ్మా ఎయిర్టెల్ సిమ్ అని అడిగింది అమ్మాయి. అలాగే ఇంకా కుదరదు, నేనుంటే ఈ అమ్మాయి వంట నేర్చుకోదని చెప్పి అత్తగారు కాశీకి వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ పాలు పొంగుతున్నాయి. వాళ్ళ భర్తను అడిగింది, ఏమండి మీరు విశాఖ డైరీలో పాలు తెచ్చారు కదా, మంచివి కదండి, పొంగిపోతున్నాయి, రేపటి నుంచి అమూల్ పాలు తీసుకురండి పొంగుకున్నా. రెండో రోజు కూడా పాలు పొంగాయి, అమూల్ పాలు పొంగాయి. కాదండి మీరు సుబ్బయ్య గారి కొట్లో తెచ్చారు కదా పాలు, ఈసారి శేషాయి కొట్లో తీసుకురండి పాలు పొంగకుండా ఉంటాయి. ఆ కొట్లో కూడా పాలు పొంగాయి. తర్వాత ఎవరో వచ్చారు, అమ్మ ఎందుకు సార్ రోజు పాలు పొంగుతున్నాయంటే, అమ్మ ఈ వంటగది ఈశాన్యంలో ఉంది, ఆగ్నేయంలో ఉండాలి అని చెప్పారు. సో వంటగదిని మార్చాల్సి వచ్చింది మళ్ళీ. అంటే వంట నేర్చుకోకపోతే ఇన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పడానికి అనమాట. అలాగే ఒక అబ్బాయికి 30 ఏళ్ల వరకు పెళ్లి కాలేదమ్మా, 30 ఏళ్ల వరకు. బయోడేటా బాగుంది, బీటెక్ ఎంటెక్ అన్నీ ఉన్నాయి, కావటం లేదు. తర్వాత నా దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి, సార్ ఇలాగా పెళ్లి కావటం లేదు, ఏం చేయాలంటే, ఏమి లేదురా నీ రెజ్యూమ్లో వంట వచ్చని రాయి, చాలామంది వస్తారు. 15 రోజులే పెళ్ళి అయిపోయింది ఆ అబ్బాయికి. నిన్న రాత్రి ఈరోజు మధ్యాహ్నం అన్నపూర్ణ ఆలయంలో భోజనం చేశాను. పప్పుచారు అద్భుతంగా ఉంది, పచ్చడి అద్భుతంగా ఉంది. కానీ హోటల్లో అలవాటు పడిన వాళ్ళకి ఎలా ఉంటుందో చిన్న సంఘటన. నేను ఆర్మీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత హోటల్లో కొన్నాళ్ళు పనిచేశాను. ఇక్కడ ఆంధ్ర హోటల్లో విశాఖపట్నంలో. ఒకరోజు రాత్రి కంప్లైంట్ ఇస్తున్నాడు ఒక కస్టమర్ మా సర్వర్ తోటి, ఏమయ్యా మధ్యాహ్నం వేసిన కూర వేసావు, మధ్యాహ్నం వేసిన పచ్చడి వేసావు, మధ్యాహ్నం వేసిన సాంబార్ వేసావు అంటే ఆ కస్టమర్ చెప్తున్నాడు, ఏమండి మా హోటల్కి వచ్చినాడు 2 పూట రాడండి, మీరు ఎందుకు వచ్చారు అని. అలాగే తెలుగు మర్చిపోతున్న మనం పదాల్లో చాలా పదాలు, ఉప్పు ఒకటి, ఉప్పు హోటల్స్లో ఉప్పు అనటం లేదు మా వాళ్ళు ఎవరు, సాల్ట్ అని అంటున్నారు. అలాగే అన్నం వడ్డించమంటం లేదు, రైస్ వడ్డించమంటున్నారు. కూర అంటం లేదు, కర్రీ అంటున్నారు. మజ్జిగ అంటం లేదు, బటర్ మిల్క్ అంటున్నారు. ఈ ఒరిస్సా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అదే పదాలు, తెలుగు రాదన్నమాట. అలా నా దగ్గర కౌంటర్ దగ్గరికి వస్తారు, ఏమంటే ఉప్పు లేదు అంటున్నాడు మీ వాడని. అడే అది కదరా ఉప్పు అంటే అది సాల్ట్ కదా సార్ అంటున్నాడు వాడు. ఎంత తెలుగుని మర్చిపోతున్నా దానికి అది ఉదాహరణ. అలాగే నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారని చెప్పి కొన్ని రాసుకొని వచ్చాను. ఓకే, మీ సంస్కృతి సంప్రదాయం ఎంత చక్కగా ఉందంటే, మీ ఇంగ్లీష్ టీచర్ మేడం కూడా గౌన్లో జిన్ ప్యాంట్ రాకుండా చీర కట్టుకొని వచ్చేస్తున్నారండి మీకు. అది చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి కానీ మా నాంచార్య గారు బెలగొడుతున్నారు అక్కడి నుంచి. ఓకే సరే, చివరిగా హోటల్లోనే ఉన్నాను కాబట్టి కస్టమర్ ఉదయాన్నే వచ్చాడు, 10 o'clock వచ్చేసాడు, 6 o'clock వచ్చేసాడు. వచ్చి ఒక మసాలా ఉల్లే కావాలని చెప్పాడు. మావాడు అంటున్నాడు, సార్ 10 నిమిషాలు ఆగండి సార్ అన్నాడు. ఏమిటి సార్ పిండి రెడీ కాలేదంటే, పిండి రెడీ అయిందంటే చీపురు రెడీ కాలేదని చెప్పాడు. నమస్కారం. ధన్యవాదాలు మాస్టారు. నవరసాల్లో హాస్యరసం చాలా చక్కగా ఉంటుంది. చక్కని హాస్యరసాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు. తర్వాత మరొక ఆత్మీయ అతిథి నాంచారయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాతృదేవోభవ. అమ్మకి వందనం. నాకు జన్మనిచ్చిన మా అమ్మకి వందనం.
అమ్మలందరికీ వందనం. నటరాజ స్వరూపమైన సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక పైన ఉన్నటువంటి విద్యావేత్తలకు, విద్యావంతులకు అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు నా ప్రత్యేక అభినందనలు. నేను ఉద్యోగరీత్యా విశాఖపట్నం వెళ్ళానండి. మాది ఇక్కడే బాపట్ల తాలూకా కాజీపాలెం గ్రామం. మా ఊళ్ళో ఒక ఆయన నాకు పెద్ద ఆయన చెప్పారు, ఒరే భోజనానికి ఎప్పుడు ముందు ఉండాలిరా అని. అలాగే ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఇలాంటి సమావేశాల్లో వక్తగా ఉన్నప్పుడు ముందుగా మాట్లాడితే బాగుంటుందేమోనని. ఎందుకంటే మనం రాసుకున్న విషయాలు కొన్ని చెప్పడానికి బాగుంటుంది. కానీ నాకన్నా ముందు నేను ఏదైతే రాసుకున్నానో ఆ విషయాలన్నీ పెద్దలు చెప్పేశారు. కానీ చరివిది చెల్లడం కాకుండా మళ్ళీ ఇది రిపీట్ చేయకుండా నేను ప్రయత్నిస్తాను. అందరికీ అమ్మ ఉన్న ఎవరి అమ్మ వారికి గొప్ప. అలాగే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా మనకు తెలుగు భాష ప్రపంచానికి అమ్మ తెలుగు భాషే. అందుకే ఇవాళ మనకు పెద్ద పండుగ. తెలుగు భాష కోసం జీవితాంతం కృషి చేసినటువంటి కవులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకోవడం తెలుగువాడిగా మన విధి బాధ్యత. గిడుగు రామమూర్తి మంత్రి గారు తెలుగు వ్యవహార భాష పితామహులు. కందుకూరి, గురజాడ వీరిని అనుసరించారు. పెద్దలు చెప్పారు ఆ విషయం. తన జీవితకాలం అంతా ఈ ఉద్యమానికి అంకితం చేశారు. పండిత భాషా భిషక్కులు భేషజం అనే గ్రంథంలో గ్రాంధిక భాష గ్రంథాల్లోని తప్పులను ఆయన ఎత్తి చూపారు. తర్వాత ఈయన ఒక 100 సంవత్సరాల క్రితం అంటే 1920 ఆ ప్రాంతంలో అప్పటిదాకా గ్రాంధిక భాషే ఈ మన రాజ్యం వెళుతూ ఉండేది భాషా ప్రపంచాన్ని. కానీ గ్రాంధిక భాష నేర్చుకుంటే కొంతమంది మాత్రమే విద్యావంతులు కాగలరు. ఆ గ్రాంధిక భాష నేర్చుకున్న వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. కాబట్టి గ్రాంధిక భాష కాకుండా వాడుక భాషలో ఉంటే బాగుంటుందని గిడుగు గారు ఒక ప్రతిపాదన లేవనెత్తారు. కానీ చెన్నైసూరి గారు రాసినటువంటి బాల వ్యాకరణాన్ని ఆ పెద్దలు చూపించి, బాల వ్యాకరణంలో ఏదైతే ఉందో అలాగా ఉండాలి, ఇది గ్రాంధిక భాష వాడుకలో ఉంటే బాగోదు, గ్రాంధిక భాష ఉండాలి. నీ వాడుక భాష అనేది ఎవరు పల్లెటూరు వాళ్ళు, చదువులేని వాళ్ళు, నిరక్షరాస్యులు వాడుకునే భాష అది కాదు అని వారు చెప్పారు. ఆ ఛాందస్వాదులు వారికి వ్యతిరేకంగా పోరాడి మనకి వ్యావహారిక భాష సంప్రదాయాన్ని తీసుకొచ్చారు శ్రీ గిడుగు వారు. ఇక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి సవర భాష గురించి చెప్పారు. సవర్లు అని కొండ ప్రాంతంలో కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు తయారు చేసిన వస్తువు, వాళ్ళు చాలా మంచివారు, అంతకన్నా అమాయకులు కూడా. వారు తీసుకొచ్చి వారు తయారు చేసిన సామాన్లు ఈ పల్లెటూడికి బస్తీల్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటే వాటిని అతి తక్కువ ధరకి ఇక్కడ వ్యాపారస్తులు కొనేవాళ్ళు. కానీ ఈ వ్యాపారస్తులు తాము అమ్మినవి చాలా ఎక్కువ ఖరీదుకి వాళ్ళకి అమ్మేవాళ్ళు. ఇదేంటి ఇంత అమాయకులాగా ఉన్నారు, వీళ్ళ భాష ఏమిటి అసలు అర్థం కావట్లేదు అని గిడుగు వారు బాధపడి ఆ సవర వాళ్ళకి ఒక లిపిని తయారు చేసి, డిక్షనరీ తయారు చేసి వాళ్ళకు ఒక బహుత్తమైనటువంటి జీవిత ప్రాధాన్యాన్ని కల్పించారు గిడుగు వారు. అలాగే పర్లాకిమిడి గురించి ఒక విషయం చెప్తాను. ఈయన పర్లాకిమిడిలో చాలా కాలం ఉద్యోగం చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మేరకు పర్లాకిమిడిని తీసుకెళ్లి ఒరిస్సాలో కలబోతున్నారు. కానీ ఈయన పర్లాకిమిడి అంటే చాలా ప్రాణం ఇష్టం వీరికి. పర్లాకిమిడి తీసుకెళ్లి ఒరిస్సాలో కలపకూడదు, దీన్ని ఆంధ్రాలో ఉంచాలి ఈయన ప్రతిపాదన చేశారు. ఈయన ప్రతిపాదన గవర్నమెంట్ వారు అంగీకరించలేదు. వారు అనుకున్న విధంగా పర్లాకిమిడిని తీసుకెళ్లి ఒరిస్సాలో కలిపేశారు. దాన్ని విభేదించినటువంటి గిడుగువారు పర్లాకిమిడి నుంచి ఇల్లు, ఉద్యోగం వదిలేసి ఆంధ్రదేశానికి వచ్చేసేవారు. ఒక అదృష్టం ఏంటంటే ఆయన విశాఖపట్నంలో కూడా 15 రూపాయలకు ఒక ఉద్యోగం చేశారు. అది నేను విశాఖపట్నం వాసిగా ఇక్కడ ఉద్యోగం చేసిన వారిగా నేను సంతోషిస్తున్న విషయం. అమ్మ ప్రేమలా కమ్మనేది తెలుగు భాష, తేనెలా తీయనేది తెలుగు భాష. తెలుగు భాషను మించిన భాష ఏముంది? తెలుగును బతికించుకుందాం, తెలుగు వెలుగులు పంచుకుందాం. తెలుగే మనకు మాతృభాష. తెలుగులో మాట్లాడుకున్నప్పుడు కలిగే ఆనందం ఇంకా మరి దేనిలోనూ ఉండదు. తెలుగు అనేది భాష మాత్రమే కాదు, అది మన జీవన విధానం, మనకి ఓ గుర్తింపు. మన భావాలను వ్యక్తం చేయడానికి తెలుగుకు మించిన భాష లేదు. ఎంతో కీర్తిగల భాషను గర్వంగా మాట్లాడుకుందాం. మన తెలుగు వారికి ఎన్నో ప్రాచీన సంపదలు, సంప్రదాయాలు ఉన్నాయి. మనందరినీ ఒకటి చేసేది తెలుగు భాష. అది ఎప్పటికీ అజరామంగా ప్రాచుర్యంలో ఉండాలని కోరుకుందాం. తెలుగు సాహిత్యం, తెలుగు మాధుర్యం, తెలుగు జానపదం, తెలుగు తీయదనం, తెలుగు భాష, తెలుగు నాటకం మన జీవితం. మన నాయుడు చెప్తున్నాను, ఒక జాతిని నడిపించేది భాష, వారి ప్రత్యేకతను చాటేది భాష. భాషను కోల్పోవటం అంటే ఉనికిని కోల్పోవటమే. నాకు దెబ్బతగిలింది అనుకోండి, అమ్మ లేదా అబ్బా అంటాను. కారణం నా నరాల్లో తెలుగే ఉంది. నేను తెలుగే మాట్లాడతాను. మాతృభాషను మాట్లాడటం అదృష్టంగా భావిస్తాను, గర్వంగా ఫీల్ అవుతాను, గర్వంగా భావిస్తాను. తెలుగు భాషను మనం సగర్వంగా మాట్లాడాలి.
నాకు ఎన్ని భాషలు వచ్చినా నా భావాలను తెలుగులో చెప్పినంత గొప్పగా వారు ఏ భాషలో చెప్పలేరు. తెలుగే నాకు ఇష్టం. ఎందుకో నాకు తెలుగు భాష నచ్చుతుంది. అది నా మాతృభాష. మా అమ్మ అంత గౌరవనీయం నాకు. అందులో ఏదో మాయ ఉంది. అది తేనెలా తీయగా ఉంటూ ప్రేమానురాగాలు పంచుతుంది. మరొక విషయం అండి, ఇక్కడ మీ అందరూ శంకరాభరణం సినిమా చూసే ఉంటారు. అందులో శంకర శాస్త్రి గారింటికి పిల్లవాడు వచ్చి ఆ తలుపు పట్టుకుంటాడు. తలుపు మొదటిసారి పట్టుకున్నప్పుడు సరిగమప సప్తస్వరాలు పలుకుతూ ఉంటాయి. చాలా సంతోషిస్తాడు. అలాగే నేను బాపట్ల వాడినైనా ఇక్కడ ఉన్న చాలా కాలం, అసలు ఇదే మొదటిసారి నేను రావటం. ఈ ఊరు వచ్చినప్పుడు నాకు కూడా అనిపించింది, నేను మా ఊరు వచ్చేసానంత గర్వంగా ఉంది. మా అమ్మ వండి పెట్టిన అన్నం తిన్నంత ఆనందంగా ఉంది. చాలా చక్కగా ఉంది. మేడం గారు, ముదిలే మేడం గారు కానివ్వండి, ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, సహ విద్యార్థులు కానివ్వండి, ఎంత చక్కగా గౌరవంగా మర్యాదగా క్రమశిక్షణతో వడ్డించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా అందరి తరఫున నాకు ఈ అవకాశం కల్పించారు కన్నయ్య గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైనా మన మాతృభాష తెలుగు భాష మనకి కళ్ళు లాంటివి. తక్కిన ఇంగ్లీష్ కానివ్వండి, తక్కిన భాషలు కానీ మనకి కళ్ళద్దాలు లాంటివి. కళ్ళు బాగుంటేనే కదా కళ్ళద్దాలు కావాలి. కాబట్టి మన తెలుగు భాష మాట్లాడదాం, తెలుగుని రక్షించుకుందాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారండి. 10 నిమిషాల లోపే మాట్లాడారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాస్టారు. ఇదేనండి అమ్మ భాష అంటే, అమ్మ ప్రేమ అంటే ఇదే ఇక్కడ. ధన్యవాదాలు మాస్టారు. తర్వాత ఒక చిన్న ప్రతిజ్ఞమ్మ. అందరూ ఒక్కసారి నుంచొని మనం ప్రతిజ్ఞ చేద్దాము. అందరూ ఒక్కసారి నించోండి. ఓకేనా? నిలుచుకున్నారా? ఇది డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు హైదరాబాద్ నుంచి పంపించారు. నేను ఇలా జిల్లేల మూడు వెళ్తున్నాను సార్ అంటే ఈ ప్రతిజ్ఞ పిల్లల చేత చేయించమని చెప్పారు. మీతో పాటు కూడా మేము కూడా చేస్తాం. భాషా ప్రతిజ్ఞ. మన తల్లి భాష తెలుగును ఎల్లప్పుడూ ప్రేమిద్దాం, గౌరవిద్దాం, మాట్లాడదాం, చదువుదాం, రాద్దాం, నేర్చుకుందాం, నేర్పిద్దాం. మన తెలివికి, మన నేర్పుకు, మన ప్రగతికి, మన సంస్కృతికి, మన జీవన విధానానికి నెలవైన తెలుగును ఎల్లప్పుడూ ఇష్టంగా వాడుకోవడమే కాక పిల్లలకు ఇంట్లోనే ఉగ్గుపాలతో పట్టిద్దాం. ఇంట, బయట, పనిలో, పాలనలో, వృత్తిలో, వాణిజ్యంలో, చదువులో, శోధనలో, వినోదంలో, విజ్ఞానంలో తెలుగునే వాడుకుందాం. తెలుగునే వినియోగించేలా చేద్దాం. మన తల్లి భాష తెలుగును కాపాడుకుంటాం. ఇదే మా ఒట్టు, తెలుగు ఒట్టు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అలవాటు కొద్దీ థ్యాంక్ యూ వచ్చేసిందన్నమా. నేను ఆర్మీలో చేరిన తర్వాత నేను తమిళం నేర్చుకున్నాను, కన్నడం నేర్చుకున్నాను, మలయాళం నేర్చుకున్నాను, హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంగ్లీష్ రాయగలను, చదవగలను, ఫ్లూయెంట్గా మాట్లాడలేను. ఇవన్నీ ఎలా నేర్చుకోగలిగానంటే నేను ప్రాథమిక విద్య తెలుగులో నేర్చుకోవడం వల్లనే. ధన్యవాదాలు మాస్టారు. తర్వాత మన పొన్నూరు కార్యదర్శి ఆంజనేయులు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అమ్మ పాదాలకు శతాధిక నమస్కారాలు శిరస్సు వంచి సమర్పించుకుంటూ సభకు నమస్కారం. వేదికపై ఆసీనులైన విద్వత్ మహోదయులకు, సుఖాసీనులైన విద్యార్థులకు, శిక్షాసీనులైన ప్రాచ్య విద్యార్థులకు శుభాభినందనలు. శిక్షాసీనులు ఎందుకన్నారంటే మిమ్మల్ని భాషను పెట్టలేసి కూర్చోబెట్టారు కాబట్టి మేమంతా సుఖంగా కూర్చున్నాం, మీరు శిక్షగా అనుభవిస్తున్నారు కాబట్టి శిక్షాసీనులు అని చెప్పి అన్నాను.
ఈ పదం కరెక్టో కాదో నాకు తెలియదు. తర్వాత తెలుగు భాషా దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే, తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి జిల్లెలమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, మన కన్నయ్య గారి తెలుగు సమైక్య భారతి, ఈ 3 సంస్థలు కలిపి ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది. అసలు మనం తెలుగు భాషా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి ఏంటనే దానికంటే, నేను ఈ కళాశాలకు లేదా ఈ ఆశ్రమానికి రావడం ఇది 3వసారి. మొదటి 2 సార్లు ఒకసారి వార్షికోత్సవానికి, మరొకసారి స్నాతకోత్సవానికి వచ్చాను. అలా రావడానికి ముఖ్య కారకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, ఇక్కడ పనిచేసి రిటైర్ అయినటువంటి వారు, మాకు ముఖ్య స్నేహితులు, విశ్వజనని పత్రిక సంపాదకులు. వారితో ఎప్పుడూ సంప్రదిస్తూనే ఉంటాం. వారి శ్రీమతి శ్రీవల్లి గారు పొన్నూరు ప్రాచ్య కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నందువల్ల వాళ్ళు పొన్నూరులో నివాసం ఉండేవారు, రోజు వచ్చేవాళ్ళు ఇక్కడికి. కాబట్టి వారికి మాకు అత్యంత సన్నిహితత ఉండేది. మేము చైతన్య భారతి అని చెప్పి ఒక సాహిత్య సంస్థ స్థాపించుకొని ప్రతి శనివారం సాయంకాలం 1 గంట సేపు ఏదో ఒక కావ్యాన్ని గురించి, అది కళాపూర్ణోదయం కావచ్చు, ఆముక్తమాల్యద కావచ్చు, ఏదో ఒక కావ్యాన్ని గురించి ఎవరో ఒకరు ఉపన్యసించేవాళ్ళు, దాని గురించి చెప్పేవాళ్ళు, ప్రశ్నలు అడిగితే చెప్పేవాళ్ళు. ఆ విధంగా నాకు వారికి సాన్నిహిత్యం. అట్లాగే ఇక్కడ పనిచేసినటువంటి ఈ వరలక్ష్మి గారు ప్రస్తుతం బాపట్లోనే ఉన్నారు అనుకుంటాను. తర్వాత అట్లాగే వారికి నగరాజ్యలక్ష్మి గారు ఆయన గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తారు. వాళ్ళందరి యొక్క సహచర్యం నాకు ఇక్కడికి రావడం వల్ల కుదిరింది. కాబట్టి ఇది 3వసారి రావడం జరిగింది. 3వసారి రావడానికి ముఖ్య కారకులు శ్రీ కన్నయ్య గారు. వారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇకపోతే భగీరథుడి గురించి మీ అందరికీ తెలుసుంటుంది. ఏం చేశాడు? కానీ భగీరథ ప్రయత్నం అనే ఒక నానుడు ఉంది. అంటే ఆషామాషిగా గంగ భూమి నుండి దివి నుండి భూమికి రాలేదు. అష్ట కష్టాల కంటే 800 కష్టాలు పడ్డాడు ఆయన, ఆఖరికి తీసుకొచ్చాడు. అన్ని కష్టాలు గిడుగు రామూర్తి గారు, గురజాడ వెంకట అప్పారావు గారు పడితే గ్రాంధిక భాష నుండి వ్యవహార భాషకు మనం రాగలిగాం. ఈరోజు మనం ఆనందంగా అన్ని కావ్యాలు, పేపర్లు, టీవీలు అన్నీ చూసుకోగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. సామాన్యుడు కూడా మాట్లాడగలిగే భాష వ్యవహారిక భాష. ఆ వ్యవహార భాషకు వాళ్ళు నిఘంటువులు ఏర్పాటు చేశారు. అనేక రకాలైనటువంటి కష్టాలు పడి మనకు తీసుకొచ్చారు. కాబట్టి వారిని గుర్తు చేసుకోవడానికి, వారికి నివాళులు అర్పించడానికి, వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి మనం ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గిడుగు రామమూర్తి గారి జన్మదినోత్సవాన్ని ఈ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి మనం ఆ విధంగా కొంతవరకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అన్నమాట. ఇకపోతే తెలుగు గొప్పతనం, మనమంతా కాకిపిల్ల కదా, మన భాష మనకు గొప్పే. కానీ తమిళ కవి భారతీయార్ ఒక పద్యం చెప్పాడు తమిళంలో. సింధు నదిயில் இசைநிலே சேரணநாட்டிகள் பெண்களுடனே సుందర తెలంగాణలో పాట చేతు తోణిగల్ ఓట్టి విளையாடு మహిళం. ఇక్కడ తెలిస్తే మస్తానరెడ్డి గారికి తెలిసి ఉండాలి, ఇంకెవరికి తెలియదు. ఇక్కడ తెలుసా ఎవరికైనా? భారతీయార్ అని తమిళ కవి, ప్రఖ్యాత తమిళ కవి అతను ఏం చెప్పాడంటే, సింధు నదిயில் ఇసైనెలే, ఇసైనెల్ అంటే అలలు, సింధు నదిలోని అలల మీద సేరణనాటిగల్ పెన్గలుడనే, పెన్ అంటే అమ్మాయి, సేరణనాడు అంటే కేరళ అమ్మాయిలతో సుందర తెలుగునుల్ పాట్టు సైతు, అందమైన తెలుగులో పాట కట్టుకొని పాట రాసుకొని, తోణిగల్ ఓట్టి విளையாడి మహిళం, తోణి అంటే పడవ, తోణిగల్ అంటే ఆ పడవలో మైమర్చిపోయి విహరిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా అన్నాడు. ఇక్కడ తన భాష తమిళ భాషలో పాట కట్టుకుని అనలా, సంస్కృత భాషలో పాట కట్టుకుని అనలా, హిందీ భాషలో పాట కట్టుకుని అనలా, సుందర తెలుగునల్ పాట సైతు,
అందమైన తెలుగులో. అందుకే తెలుగు అంతా గొప్పది, అందమైనది. మన అమ్మాయిల్లాగా మీరు మొట్టమొదట ప్రార్థనా గీతంగా సుందరంబాడి శంకరాచార్య గారు రాసినటువంటి మా తెలుగు తల్లికి పాడారు. చాలా సంతోషం. మళ్ళా మీరు ఇప్పుడు కొంచెం వయసు ఎక్కువ ఉండొచ్చు, 1964లో నేను 8వ క్లాస్ చదువుతున్నాను. అప్పుడు సుందరాచార్య గారు మా పాఠశాలకు వచ్చాడు. ఆయన తిరుపతి, నేను చంద్రగిరి నేటివ్. అక్కడ మా పాఠశాలకు వచ్చారు. ఆయన ఎలా ఉంటారంటే మన పార్థసారథి గారేనా వారు, ప్రసాద్ వర్మ గారు, ఒకసారి నిలబడండి సార్. దాదాపు అలాగే ఉంటారు ఆయన. అంతే ఎత్తు, అంతే జుట్టు, తర్వాత అంతే సన్నం, దాదాపుగా అలాగే ఉంటారు. ఆయనకి తెలుగు అంటే విపరీతమైన మమకారం. ఇట్లాగే ఉపన్యాసం చెప్తుంటే ఆయన 8th క్లాస్లో మేము అన్ని గంటలు వినలేం కదా, ఆయన ఉపన్యాసం చెప్పారు ఇట్లాగే ఏదో ఒక కార్యక్రమంలో. తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలు, వాటి యొక్క విరుపు, వాటి యొక్క మలుపు, వాటి యొక్క అసలు ఎంతో ఇదిగా చెప్పారు. నాకు అప్పటికేమో 8th క్లాస్లో ఏమర్థం అవుతుంది. మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టారు, చాలా 1200 మంది. సెంట్రల్ హాల్లో ఒకటి ఉంటుంది మా స్కూల్లో, ఆ సెంట్రల్ హాల్లో కూర్చోబెట్టారు. దీనికి 3 ఇంతలు ఉంటుంది అది. ఆ హాల్లో 1200 మంది కూర్చున్నాం. ఇట్లాగే ఎంతసేపు కూర్చుంటాం? బాబు శంకరంబాడి బాగుతున్నావా శంకరంబాడి అనుకుంటున్నాం. కానీ ఆయన ఎంత గొప్ప మనిషో తర్వాత తెలిసింది, పెద్ద అయిన తర్వాత. మా తెలుగు తల్లికి ఆయన రాశాడని అప్పుడు మాకు తెలియదు, అంత ఇది లేదు, జ్ఞానం లేదు. కానీ ఆయన్ని ప్రత్యక్షంగా చూడడం, ఆ తర్వాత అటువంటి పాట మీరు విన్నప్పుడు మళ్ళీ ఆయన స్వరూపం మా ముందు తీసుకొచ్చిన విద్యార్థులకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది చంద్రగిరి అని చెప్పాను కదా, అక్కడ రాయలవారి రాజమహలు, రాణిమహలు అవన్నీ ఉన్నాయి. కొంతమంది చూస్తుండొచ్చు. రాయలవారు వచ్చినప్పుడు తిరుపతి కొండకి వెళ్ళడానికి విడిది చేసేవాళ్ళు అక్కడ. అట్లాగే ఆయన చెప్పినటువంటి దేశ భాష అందు తెలుగు లెస్సని మన వాళ్ళు చాలామంది చెప్పారు. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండె తెనుకోకుండా ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది ఆయన చెప్పింది. అంటే దేశ భాషను తెలుగు లెస్సని ఎందుకు చెప్పా అంటే, అసలు ఆయన తెలుగువాడు కాదు, కర్ణాటక వాడు, కృష్ణదేవరాయలు. కానీ శ్రీకాకుళం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ చివరి కాకుండా మన కృష్ణానది ఒడ్డున ఉంది అని ఎంతమందికి తెలుసు? శ్రీకాకుళం అనేటువంటిది ఎవరికి? మన వర్రే నాంచరయ్య గారు తెలుసు. ఆ శ్రీకాకుళంలో కృష్ణదేవరాయలు కూర్చొని ఆముక్తమాలిక గ్రంథం అంతా అక్కడ రాశాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళి చూస్తే అక్కడ కృష్ణదేవరాయలు మండపము, ఆయన కూర్చొని రాస్తున్నట్టుగా విగ్రహం కూడా ఉంటుంది. హత విముత జీవ శ్రీకాకుళాంధ్రదేవ్ అని ఒక శతకం ఉంది. ఆ శతకం ఆ శ్రీకాకుళ విష్ణు మీద రాసిందనమాట. అక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క మెళ్ళలో సాలగ్రామాలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి మెళ్ళలో సాలగ్రామాలు ఉంటాయి. ఇంకెక్కడా సాలగ్రామాలు ఉండవు. సాలగ్రామాలు అంటే ఏంటో ఇప్పుడు మీకు తెలియదు, నేను చెప్పే అంత టైం లేదు. మీ మాస్టర్ని, మీ మృదుల గారిని అడిగితే, తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారిని అడిగితే వారు చెప్తారు సాలగ్రామం అంటే ఏంటో. ఇప్పుడు తెలియదు మీకు. తర్వాత అంటే అంత విశిష్టమైనటువంటి గుడి, దేవాలయం అది. అక్కడ కృష్ణదేవరాయలు ఎందుకు రాయాల్సి వచ్చింది? కృష్ణానది ఆయన గజపతులను జయించి రిటర్న్ వెళ్తున్నాడు విజయనగరం. కృష్ణానది వరదలు వచ్చినాయి, సైన్యం ఆయన వెళ్ళే దారి లేదు. ఇంకా అక్కడ నిలబడిపోవాల్సి వచ్చింది 18 రోజులు. వరద తగ్గలేదు. ఆ 18 రోజుల్లో కావ్యం రాశాడు ఆయన. సో తెలుగు మీద ఆయనకి అంత మమకారం కృష్ణదేవరాయలకి. అందుకే అష్టదిగ్గజ కవులను పోషించాడు, ఎన్నో కావ్యాలు సృజించడానికి మూలకారకుడయ్యాడు. ఆ తర్వాత ఇకపోతే కాబోయే అమ్మలు ఇంతమంది ముందున్నారు. మీరందరూ కూడా అమ్మ భాషని బడి భాషగా మార్చడానికి మీ వంతు కృషి మీరు భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నా. ఇకపోతే విద్యార్థినికి 4 లక్షణాలు ఉన్నాయి. నాకు మూడే గుర్తొచ్చినాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత. కాక దృష్టి, బక ధ్యాన, శ్వాన నిద్ర. 4వది ఎవరన్నా పూర్తి చేస్తే సంతోషిస్తాను.
విద్యార్థి లక్షణ అని ఉంది. విశ్వాసం కాదండి, 4వ పాదం వేరే ఉంది. సరే, తర్వాత నేను ఇంకా తెలుసుకుంటాను ఏమన్నా పెద్దవాళ్ళని అడిగి. అంటే విద్యార్థికి కావాల్సింది కాక దృష్టి, సునిశ్చితమైనటువంటి కాన్సన్ట్రేషన్ కావాలి, ఏకాగ్రత కావాలి. కాకి ఏకాగ్రత. కాకిని గురించి ఒక పురాణమే చెప్పొచ్చు, చాలా గొప్పతనాలు ఉన్నాయి కాకిలో, మనం చాలా ఇదిగా చూస్తాం. కానీ కాకి ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే కాన్సన్ట్రేషన్. బకధ్యాన. బక అంటే కొంగ. కొంగ తన ఆహారం కోసం ఒంటి కాళ్ళ మీద ఎంతసేపు నిలబడుతుందంటే చెప్పలేం అసలు. అంత నిష్టగా అది దాన్ని చూస్తూ చేప దాని దగ్గరికి వచ్చేంత వరకు అది అంత ధ్యానంగా ఉంటుంది. అలాగే అంత నిష్టతో మీరు మీ కర్తవ్యాన్ని మీరు చూడాలి. మీ కర్తవ్యం ఏమిటంటే ఇప్పుడు చదువుకోవడమే, విద్యను అభ్యసించడమే మీ కర్తవ్యం. అంతకుమించి ఏం లేదు. భోజనం పెడుతున్నారు, తల్లిదండ్రులు మీకు అన్నీ సమకూరుస్తున్నారు. మీరు చేయవలసింది ఏమిటి అంటే విద్య నేర్చుకోవడమే. కానీ ప్రపంచంలో ఈరోజు బయట అనేక రకాలైన ఆకర్షణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు తెలివితేటలు కలిగి ఉండాలి. అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో అందులో అంతరార్థాన్ని గ్రహించగలిగి ఉండాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ యొక్క ఇది మీకు తెలిసి ఉండాలి. ఎవరు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని ట్రాప్ చేస్తున్న విషయం ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకుని ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. వల వేసేవాడు వేస్తూ ఉంటాడు, ఆ వలలో చిక్కకుండా ఉండడానికి ఏం చేయాలో అది మీరు చేయాలి. ఇకపోతే శ్వాన నిద్ర. శ్వాన నిద్ర అంటే శ్వానం అంటే కుక్క. శ్వాన నిద్ర అంటే అది ఎప్పుడంటే చాలా తొందరగా మేలుకుంటుంది. చిన్న చప్పుడు చేసినా సరే పక్కన చిన్న చప్పుడైనా మెలకు వస్తుంది దానికి. అలాగే మీరు కూడా ఇంతకుముందు బ్రహ్మముహూర్తం అని చెప్పారు సారు. ఆ బ్రహ్మముహూర్తంలో లేచి మీ యొక్క శ్వాన నిద్ర అంటే ఎప్పుడు చదువుకోవాలనిపిస్తే అప్పుడు మీరు నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, సుఖానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, విద్యాతురాణం నసుఖం నా నిద్ర. మనం ఎక్కడే నష్టపోతూ ఉంటాం. విద్యార్థులం ఎక్కువ సుఖాన్ని ఆశిస్తూ ఉంటాం, నిద్రకి ఎక్కువ ఉపక్రమిస్తూ ఉంటాం. ఆ రెండింటిని కొంచెం తగ్గించుకుంటే, ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తగ్గించుకుంటే మీ భవిష్యత్ అంతా బాగుండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు మాస్టారు. చక్కని సమాచారాన్ని మా విద్యార్థులకు అందించారు. తర్వాత చివరిగా ఫైనల్ ఇయర్ విద్యార్థుల చేత ఒక నృత్య ప్రదర్శన త్వరగా వచ్చేది. ఫైనల్ ఇయర్ విద్యార్థినులు అమ్మా ఎంతసేపు రా? ఆ పిల్ల రాదా? ఆహా సరే. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరువబోకురా.
ప్రతిపాదించు కాని నీ భాషలోని నువ్వు సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా సొంత రుణం తీర్చరా కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతలు మార్చుకోవు భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగులు తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు అది భాష ఆచారాలను మెంగేయొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మరుతామురా అమ్మా నాన్న అంటూనే నిన్ను పిలుస్తామురా ప్రతిజ్ఞకు బాగుందమ్మా, అద్భుతంగా చేశారు. మరొక్కసారి కరతాళ ధ్వనులు. తర్వాత ఇప్పుడు ఇక్కడ వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చిరు సత్కారము అమ్మ ప్రసాదం ఇక్కడ ఇవ్వబడుతుంది. దీనికి కళాశాల అధ్యాపకులు అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదట ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి డాక్టర్ ఆతుకూరి వెంకటేశ్వరరావు యోగి గారికి సన్మానం చేయవలసిందిగా కళాశాల అధ్యాపకుల్ని కోరుతున్నాను. కళాశాల అధ్యాపకులతో ఫోటోలు మాస్టర్ దినకర్ అన్నయ్యని కూడా రావలసిందిగా కోరుతున్నాను. అన్నయ్య
వరప్రసాదమూర్తి మాస్టర్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాస్టర్. శ్రీ పి కన్నయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మీయ అతిథులు ప్రసాదవర్మ కామర్షి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేడా మస్తాన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత వర్ల రాంచారయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఈ కార్యక్రమానికి అట్లాగే. అయ్యో అదేంటండి. తర్వాత చిట్ట చివరి అంశం వందన సమర్పణ. తెలుగు అధ్యాపకులు కె హేమంత్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. రెండు నిమిషాల్లో చేసేస్తాను. జై హో మాత. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు, అధ్యాపకులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున మన మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, అలాగే ఆంధ్ర విశ్వ కళా పరిషత్ మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో వాత్సల్యాలయ ప్రాంగణంలో జరుగుతున్న ఈ తెలుగు భాషా దినోత్సవానికి విచ్చేసి నేడు ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు భాషకు మనందరం పూర్వ వైభవం తీసుకురావడంలో కృషి చేయాలనే సందేశాన్ని ఇచ్చి సభాధ్యక్ష స్థానంలో ఉంటూ అధ్యక్ష ప్రసంగం చేసిన మన కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఏవిఎన్జి హనుమత్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నన్నయ్య గారితో ప్రారంభించి ప్రజాకవి వేమన గారిని స్పృశిస్తూ మహాకవి గురజాడ అప్పారావు గారి జీవితాన్ని వర్ణిస్తూ గిడుగువారి అలాగే వీరి తెలుగు భాష కృషి, వారి సేవలను వివరణాత్మకంగా వివరించిన వారు, మన కర్తవ్యాలను తెలియజేసిన వారు, మన విశిష్ట అతిథి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాచ్య భాషల పూర్వపు అతిథి మరియు పూర్వపు రెక్టర్ అయిన డాక్టర్ పి వరప్రసాద్ మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నేడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగం విశాఖపట్నం నుండి విచ్చేసి యథా రాజా తథా ప్రజ అనే ఆర్యోక్తిని యథా రాజా తథా భాష అని అన్వయం చేస్తూ మనకి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన డాక్టర్ వెంకటేశ్వర యోగి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో భాగం స్వీకరిస్తున్న వారు ఈరోజు ఉదయం మన కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నవారు నేటి దినోత్సవ చారిత్రక పురుషుడు, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అయిన గిడుగువారి వంశంలో జన్మించిన వారి మునిమనమలు గౌరవ అతిథిగా విచ్చేసిన వారు శ్రీ గిడుగు నాగేశ్వరరావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య భాగం వహిస్తూ సమైక్య భారతి తరఫున ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన జిల్లెలిమూడిలో నేను అమ్మబిడ్డనయ్యానని తెలుగు భాషని మీరందరూ కూడా మరింత సత్కీర్తిని కలిగించి ఆశీస్సులు అందించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా నేను కూడా అమ్మబిడ్డనయ్యానని తెలిపిన మన విశిష్ట అతిథి సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త గారైనటువంటి శ్రీ పి కన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అమ్మ పరమభక్తులు రచయిత నేటి ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసి మన ఆంధ్రదేశంలో పుట్టుట మరియు ఆంధ్ర భాషను చదవడం మన అదృష్టమని, అలాగే మన ఆంధ్ర భాష అభివృద్ధి కొరకు కృషి చేయాలని ఆంధ్ర భాషపై అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన శ్రీ ప్రసాద్ వర్మ కామరుసి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో సమైక్య భారతి విశాఖపట్నం ముఖ్య సలహాదారులు, నేటి కార్యక్రమ అతిథిగా విచ్చేసిన వారు హాస్యప్రియులు, మండే ఎండాకాలం తర్వాత వచ్చే తొలగరి జల్లుల వలె మానసిక ఉల్లాసాన్ని కలిగించే హాస్యరసాన్ని మనందరిలో నింపిన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సమైక్య భారతి విశాఖపట్నం జిల్లా కార్యదర్శి, నేటి ఈ కార్యక్రమ ఆత్మీయ అతిథి
చర్విత చరణముగా కాకుండా తెలుగు భాష ప్రాశస్త్యాన్ని వినూత్నంగా వివరించినటువంటి శ్రీ వర్రే నాన్సారయ్య గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సాహితీ ప్రియులు, తెలుగు భాష అభివృద్ధికి విశేష కృషి చేసిన గిడుగు రామూర్తి పంతులు గారిని స్మరించడం మన కర్తవ్యమని తెలుగువారి ప్రాశస్త్యాన్ని తెలియజేసినటువంటి మన పొన్నూరు కార్యదర్శి గారు శ్రీ ఆంజనేయులు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నేటి ఈ కార్యక్రమంలో తమ యొక్క మాట, పాట, కోలాట నృత్యంతో మనల్ని ఎంతో అలరింపజేసిన విద్యార్థులకు శుభాశీస్సులు మరియు అభినందనలు. అలాగే ఈ కార్యక్రమం ఇంతగా విజయం కావడానికి సహకరించిన మా మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సభను పర్యవేక్షిస్తూ సమయానుకూలంగా సభను సమర్థవంతంగా నిర్వహించిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుల వారు డాక్టర్ ఎల్ మృదులా గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అధ్యాపకేతర బృందానికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు. చెప్తాను. అలాగే నేటి ఈ కార్యక్రమం నిక్షిప్తం చేయడానికి మనకు సహాయ సహకారాలు అందించిన శ్రీకాంత్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరోమారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖ వారికి, సమైక్య భారతి వారికి, అలాగే మా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వారికి, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలులు. విద్యార్థులకు మా శుభాశీస్సులు. ఈ కార్యక్రమం శాంతి మంత్రంతో ముగుస్తుంది. ఆగండి. నృత్య దర్శకుడు ఎవరండి? నృత్య దర్శకుడు, కొరియోగ్రాఫర్ రండి. చూసారా, కళారంగ ప్రముఖుడికి రండి, ముందు రండి. నేను చప్పట్లు కొట్టడం ఎలాగో ఇక్కడ నేర్చుకొని అక్కడ నేర్పిస్తాను. కొట్టండి ఒకసారి. శాంతి మంత్రం అండి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది.